Audio Jungle. Audio Jungle. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నా పేరు నిరోష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇవాల్టి వీడియోలో వచ్చేసి మనము ఒక రైస్ ఐటెం అయితే చూద్దాము. అది వాంగీబాత్ అండి. వీడియో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా అయితే ఒక 2 కప్పులు అయితే బియ్యం తీసుకున్నానండి. నార్మల్ రైస్ ఇవి, మనకి బాస్మతి ఏం అవసరం లేదు, నార్మల్ రైసే వాడుకోవచ్చు. సో ఇలా 2 కప్పుల బియ్యము బాగా కడిగి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి మనము అన్నం అయితే వండుకుందామండి. ఇలా కొద్దిగా ఉప్పేసి అన్నం అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు మనము వాంగీబాత్కి మనకి మసాలా అనేది కావాలండి. మసాలా కూడా ఎలా చేయాలో నేనైతే మీకు చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అయితే పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూను మినపప్పు వేసి ఫ్రై చేయించుకోవాలండి దోరగా. అలాగే ఒక 5 నుంచి 6 వరకు ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే చెక్క, లవంగం, ఒక 2-3 ఎలాచి, అలాగే లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ అయితే కొబ్బరి అండి, ఎండు కొబ్బరి తీసుకొని ఫ్రై చేసుకోవాలి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 1/4 టీ స్పూను గసగసాలు, అలాగే ఒక చిటికెడు ఇంగువ వేసి దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా అన్నింటినీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే మిరియాలు కూడా వేసుకోవాలి. సో ఇలా అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాము. ముందు ఆల్రెడీ మనం వేయించుకున్నాం కదా అండి, అవే ప్లేట్లో మనము ఇవి కూడా వేసి బాగా చల్లార్చుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత మనము ఇది గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం వీటిని మిక్సీ జార్లోకి వేసి పొడిగా చేసుకుందాము. ఇలా చేసుకున్న తర్వాత కొద్దిగా ఒక 1/4 టేబుల్ స్పూను పసుపు కూడా యాడ్ చేసుకొని ఫైన్గా పౌడర్ అయితే చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇలా ఫైన్గా పౌడర్ చేసుకున్న తర్వాత మనమైతే వాంగీబాత్కి మనకి వంకాయలు కావాలి కదండి. ఇలా నేనైతే తెల్ల వంకాయలు తీసుకున్నాను. ఒక 5 వంకాయలు అయితే తీసుకొని కట్ చేసుకుంటున్నాను. ముందుగా అయితే మనము ఇలా ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ అయితే ఉప్పు యాడ్ చేసుకొని మనము అందులో వంకాయలు కట్ చేసుకొని వేసుకోవాలండి. ఎందుకు ఇలా చేసుకోవాలంటే మనము వంకాయలు అందులో వేసాము అంటే అవి కొంచెం మగ్గిపోతాయి. సో ఈ విధంగా మనము ఉప్పు వేసుకొని అందులో వంకాయలు కట్ చేసుకున్న వేసాము అంటే అలా మగ్గిపోకుండా ఫ్రెష్గా అయితే మనకి వంకాయలు అనేది ఉంటాయి. సో ఇలా ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. అన్నీ కట్ చేసుకున్న తర్వాత ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఒక బాండల్ అయితే పెట్టుకుందామండి. అందులో మనం 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుందాము. ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూను మినప్పప్పు వేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి 2 రెమ్మల కరివేపాకు అయితే వేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా దోరగా వచ్చేంత వరకు మనము వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా చూయించిన విధంగా మనకు ఫ్రై చేసుకున్న తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అయితే అందులో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇలా ఒక మూత పెట్టుకొని మనము వంకాయల్ని బాగా మగ్గించుకోవాలండి. ఇలా కొంచెం బాగా మగ్గిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకుందాము. మనము ఉప్పు చూసుకొని వేసుకోండి, మళ్ళీ కావాలనుకుంటే మనము యాడ్ చేసుకోవచ్చు. సో సరిపడినంత ఉప్పు అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనకి వంకాయ ఉడికిన తర్వాత మనం ముందుగా మసాలా కొట్టుకున్నాం కదా, అది ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మిగతా మసాలా ఉన్నది మనం అలాగే స్టోర్ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే ముందుగా వండుకున్న రైస్ అయితే వేసుకొని కలిపేసుకుందాం. సో ఇలా అండి వాంగీబాత్ అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది.
మనము ఈ మసాలా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఈజీగా చేసుకోవచ్చండి వాంగీబాతు. ఇలా మనకి లంచ్ బాక్స్ కానీ పిల్లలకు కానీ ఇలా పెట్టి పంపించచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది తొందరగా. ఇప్పుడైతే మనము టేస్ట్ చూసుకుందాము. ఏదైనా తక్కువ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. సో నచ్చిందా అండి మీకు ఈ రెసిపీ? నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది. సో తప్పకుండా లైక్ చేయండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. సో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుస్తామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.